కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగాలని భావించారు. అయితే ఈ భేటీ వాయిదా వేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్. కళా, ఏంటి అసలు భేటీ దేనికి వాయిదా పడింది? అసలు కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించాలనుకున్నారు? సతీష్, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఎప్పుడు కూడా మనకు అంటే ప్రతి బుధవారం కూడా జరగాల్సినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం ప్రతి బుధవారం కూడా ఎప్పుడు కూడా జరుగుతుంది. అయితే అందరూ ఊహించినట్లుగానే రేపు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుందన్నటువంటిది అందరూ కూడా ఊహించారు. కానీ కొద్దిసేపటి క్రితమే రేపు జరగాల్సినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశము రద్దయినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దీని వెనకాల కారణాలు మాత్రం మనం చాలా 3 కారణాలు ప్రత్యేకంగా చెప్పవచ్చు. దాదాపు అన్ని అంటే గత వారంలో మనకు జరిగినటువంటి కొన్ని రోజుల క్రితం ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. అందులో ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అనేక అంశాలను కూడా చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ అంటే రేపు కేబినెట్ సమావేశానికి తర్వాత మనకు ఎన్డీఏ సమావేశానికి లింక్ ఏంటంటే గతంలో జరిగినటువంటి ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా బీజేపీ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆయా ఎంపీలకు సంబంధించినటువంటి దీనిపై పూర్తి నివేదికలతో సమావేశంలో చర్చించాల్సినటువంటి సందర్భంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా నివేదికలను కూడా తయారు చేయాల్సిందిగా కొన్ని రోజుల క్రితమే దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దీనికి పూర్తి నివేదికలు సమాచారం నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో నివేదికలతో పాటు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు కేబినెట్ సమావేశము అంటే రద్దు కావడానికి కూడా ఒక కారణం. మరొక కారణం దాదాపు అన్ని అంటే ఏదైతే మనకు పహల్గావ్ దాడి తర్వాత ఏదైతే పార్లమెంటు సభ్యులందరూ కూడా ఇతర దేశాలకు కూడా పర్యటించడము, పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే ఉగ్ర దాడికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాతకాలను ఇతర దేశాలకు చెప్పేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపై కూడా అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భం. అంటే ఈ దేశాలకు వెళ్ళి దాదాపు నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి తిరుగు ప్రయాణం కూడా అయ్యారు. ఢిల్లీకి చేరుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. అందరూ వచ్చిన తర్వాత మరొకసారి ఈ ప్రత్యేక అంశంలతో పాటు కేబినెట్ సమావేశం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది సతీష్. ఇది 2వ అంశం. తర్వాత 3వ అంశము దాదాపు మనకు ఇక్కడ బీజేపీ 1 సంవత్సరం అంటే 3వ టర్న్లో మొదటిసారిగా 1 సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎంపీలు ఎవరు అంటే వారి నియోజకవర్గంలో పూర్తి నివేదికలతో పాటు ఏ పనులు ఇప్పటి వరకు జరిగాయి అన్నటువంటిది ప్రతి అంశాన్ని కూడా పూర్తి నివేదికలతో నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో చర్చించాల్సి ఉన్నది. కాబట్టి వారికి కొంత సమయం కూడా ఇవ్వడంతో ఈ 3 అంశాలతోటే కేంద్ర కేబినెట్ సమావేశము రద్దయినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. దీనివలన రేపు జరగాల్సినటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశము రద్దయింది. మరి త్వరలో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రానున్నది. అంటే ఇక్కడ ఎంపీలు తిరుగు ప్రయాణమయ్యారు. అందరు ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా మరొకసారి నెక్స్ట్ కేబినెట్ సమావేశం ఎప్పుడన్నది మాత్రం త్వరలో వెల్లడించనున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కళా.